హలో గైస్, వెల్కమ్ టు PUV3 ఛానల్. ఖమ్మం మహిళా మార్ట్ పేరు ఎంతో బాగుంది కదండి. ఇండిపెండెంట్ అని శాచ్ కూడా ఇచ్చారు. ఇది మనకు ఖమ్మం వైరా రోడ్ లో హవేలీ రెస్టారెంట్ కి ఆపోజిట్ లో ఉంది. మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులను వారే అమ్ముకుంటే లాభాలు పొందవచ్చని రాష్ట్ర వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు. ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఎంటర్ అవ్వగానే బ్రాండింగ్ కోసం మనకు ప్రత్యేకమైన లోగోని ఏర్పాటు చేశారు. ఇక్కడ లభించే వస్తువులన్నీ మేడ్ ఇన్ ఖమ్మం అని ఉంటాయి. ఖమ్మంలో మహిళా సంఘాల ఉత్పత్తుల అమ్మకానికి కలెక్టర్ గారు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మహిళా మార్ట్ పేరుతో సూపర్ మార్ట్ ఏర్పాటు చేశారు. ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. బిస్కెట్స్, రాగి బిస్కెట్స్ అండ్ కార్న్ ఫ్లేక్స్. ఇక్కడైతే వీళ్ళు ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ కూడా అనేది ఇచ్చారండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న స్నాక్స్ మాత్రం ఆయిల్ ఫ్రీ అంటండి. వితౌట్ ఆయిల్ తోటి చేస్తారంట. ఇది వచ్చేసి మనకి మిలెట్స్తో చేస్తారంట. చాగంటి లావణ్య గారు వీటిని సప్లై చేస్తున్నారండి మనకి మార్ట్లో. పుష్ప ప్రొడక్ట్స్ అంట. ఇది బాగా నచ్చిందండి. మనకు ప్రతి ప్రొడక్ట్ మీద ఎవరు సప్లై చేస్తున్నారో, ఎక్కడి నుండి వస్తుందో అనేది ప్రతిదీ మెన్షన్ చేశారు. ప్రతి దాని మీద మన లోగో అయితే ఇచ్చారు. ప్రైస్ కూడా అంతా రీజనబుల్ గానే అనిపించింది నాకు. పొట్టు కందిపప్పు, ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మనకి కేజీ పల్లీలు వచ్చేసి 146 ఉందండి. పల్లీలు అయితే చాలా బాగున్నాయి. కాస్ట్ అయితే చాలా తక్కువ అనిపించిందండి. ఎందుకంటే మనకు గ్రామాల నుండి డైరెక్ట్ మనకు వస్తుందనా ఏంటో తెలియదు కానీ చాలా తక్కువగా ఉన్నాయి కాస్ట్. కేజీ కందిపప్పు వచ్చేసి 124 ఉందండి. ఇంకా ఏమున్నాయి చూద్దాం. కాజు బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కేజీ వచ్చేసి 560 ఉందండి. నెక్స్ట్ ఏం చూద్దాం. కందిపప్పు అండి. హాఫ్ కేజీ కందిపప్పు వచ్చేసి 95. పొట్టు కందిపప్పు అండి. మహిళా సంఘం టీమ్ మెంబర్స్ అండి. వీళ్ళ ఫ్రేమ్స్ అయితే ఇలా పెట్టారు. వీళ్ళు వచ్చేసి సత్తుపల్లికి చెందిన గూడి సత్యవాణి గారు, SS పాలెం గ్రామం అంటండి. నెక్స్ట్ అయితే ఇక్కడ బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ అయితే బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. కేజీ వచ్చేసి 146 ఉందండి. ఓవరాల్ గా ఒకసారి ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయో చూసేయండి. పెసర్లు, రైస్, కందిపప్పు, కారం, పసుపు. మీలో లేదా మీకు తెలిసిన వారిలో ఎవరైనా మహిళా సంఘం గ్రూప్ సభ్యులు అయి ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. మీరు అందులో మెంబర్షిప్ అయి మీ ప్రోడక్ట్స్ సేల్ చేయండి.
యువి చూడండి అది ఎలా చూస్తుందో. ఏంటమ్మా ఇది ఇలా ఉంది అని అడిగితే ఓపెన్ చేసి ఇలా పట్టుకో, అది ఇసునుకర్ర అంటారు, బాగుంటుంది ఇది. అప్పట్లో గాలి ఉట్టుకోవడానికి కరెంట్ లేనప్పుడు దీన్ని వాడేవారు. అంటే దీన్ని ఒకసారి ట్రై చేస్తా అని చేసింది, బాగుంది, భలే ఉంది అని అలానే ఆడుతూ ఉంది దాంతో. కొత్త కొత్తగా ట్రై చేస్తుంది. ఇక్కడ ఎంప్లాయ్ అయితే అడిగి తెలుసుకో. హాయ్ PUV Tree ఛానల్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ స్టోర్ మార్కెట్ కలెక్టర్ గారు గ్రామీణ మహిళలకు వాళ్ళు స్వయంగా తయారు చేసిన ప్రోడక్ట్స్కి సేల్ చేసుకోవడం కోసం ఇది తెలంగాణలో ఫస్ట్ టైం కట్టించిన మహిళా మార్ట్. దీంట్లో మమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసుకున్నారు. మేము సేల్స్గా చేసుకుంటాము. మాలో గ్రామీణ మహిళలు ఎక్కడెక్కడైతే ఏమేమి తయారు చేస్తున్నారో వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ ఓన్ హ్యాండ్మేడ్ న్యాచురల్ కలర్స్తో అన్నీ కూడా స్వయంగా తయారు చేసిన ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా హ్యాండ్మేడ్ హోమ్మేడ్ న్యాచురల్ కలర్స్ వితౌట్ కెమికల్స్. ఖమ్మం డిస్టికే కానీ అదర్ డిస్ట్రిక్ట్ కానీ వాళ్ళు ఓన్లీ డ్వాక్రా గ్రూప్స్ SHG గ్రూప్స్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఎవరైతే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఓన్గా తయారు చేసిన ప్రోడక్ట్స్, కొనుక్కొచ్చినవి కాదు, కెమికల్స్ ఉన్నవి కావు, ఆర్గానిక్స్ అండ్ ఓన్ ప్రోడక్ట్స్ తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తే మేము ప్యాకింగ్ వాళ్ళు నీట్గా చేసుకొని వచ్చినా పర్వాలేదు, లేకపోతే మేము నీట్గా తయారు చేసి మా ప్యాకింగ్ అంతా ఎయిర్టెడ్ ప్యాకింగ్స్ మేడం. ఇట్లా మేము మిషన్ ద్వారా ఎయిర్టెడ్ ప్యాకింగ్స్ ద్వారా చేసి పెడతాము. దీనివల్ల 1 ఇయర్ వరకు ఏమి పాడవదు, పురుగు పట్టదు, ఏమీ ఉండదు మేడం. చాలా బాగుంది. ఎక్కడా కూడా ఇటువంటి ప్యాకింగ్ అనేది లేదు మేడం. దిస్ ఇస్ ఫస్ట్ టైం మేము ప్యాక్ చేసి పెడతాము. అన్నీ కూడా న్యాచురల్సే మేడం. ఈ కోకోనట్ ఆయిల్ కూడా న్యాచురల్గా తీసుకొచ్చింది మేడం. మేము ఇక్కడ సేల్ చేస్తుంటాము. వాళ్ళు తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ మాకు ఇస్తే మేము లిస్ట్ తీసుకొని వాళ్ళని ప్యాక్ చేసి మేము నీట్గా చేసి చూసి సేల్ చేస్తుంటాము. వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ప్రైస్ అనేది సార్ వాళ్ళు మాట్లాడతారు మేడం. వాళ్ళు తీసుకున్న దానికి మేము పర్సంటేజ్ తగ్గిసి తెచ్చుకుంటాము. మళ్ళీ మేము పర్సంటేజ్ కొంత వేసుకుంటాం మేడం. ఎందుకనుకుంటే మాకు శాలరీస్ బేసిక్స్ ఇందులోనే ఉంటాయి, కరెంట్ బిల్లు, నెట్వర్క్. ఎంప్లాయీస్ శాలరీ లాంగ్ మేడం, లాంగ్ నుంచే వస్తాం, బయట నుంచే మేడం. డ్వాక్రా మహిళల మేము కూడా గ్రూప్ లో ఉన్న మహిళల మేము కూడా మండలానికి ఒకరిని తీసుకొని మాకు ట్రైనింగ్ ఇచ్చి కలెక్టర్ గారు ఇక్కడ మమ్మల్ని జాయిన్ చేస్తారు. ప్రస్తుతానికి 6 మెంబర్స్ జాయిన్ అయ్యాము. ఇంకెక్కడైనా ఇది డెవలప్ అయ్యి రన్ అవుతూ కూడా ప్రస్తుతానికి అయితే సక్సెస్ ఇచ్చింది మేడం. ఇది ఓపెన్ అయ్యి కూడా 28 ఈవినింగ్ 4:30కి అట్లా ఓపెన్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాగానే రన్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. ఈవినింగ్ కూడా క్రౌడ్ బాగుంటుంది. మార్నింగ్ కూడా జాగింగ్కి వెళ్ళేవాళ్ళు, వాకింగ్కి వెళ్ళేవాళ్ళు కూడా వస్తూనే ఉంటారు. మాకు సేల్ అవుతుంది. ఫీడ్బ్యాక్ బాగుంది మేడం, బాగుంది. ఇంకా అదర్ ప్రోడక్ట్స్ అడుగుతున్నారు కానీ అవి ఇంకా తయారు చేసేవాళ్ళు ఇంకా మాకు అందుబాటులో లేరు. మేము కాల్ చేసి తెప్పించుకుంటాం. ప్రోడక్ట్స్ అయిపోతూనే ఉన్నా కానీ మేము మళ్ళీ వెంటనే వాళ్ళకి కాల్ చేసి తెప్పించుకుంటూ ఉంటాం మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం.